100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తాము, 100 రోజుల్లో హామీలు ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చిన మాట మీద నిలబడని కారణంగా అనేక సాకులు చూపుతూ దేవుళ్ళ మీద ఒట్లేస్తూ ముఖ్యమంత్రి గారు కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. అందుకే ప్రజలు ఈరోజు తెలంగాణలో అత్యధికమైనటువంటి ఎన్నడూ లేని విధంగా బీజేపీకి పట్టం కట్టారు. తప్పకుండా ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పదిలపరుచుకుంటూ మేము భవిష్యత్తులో మరింతగా మా యొక్క బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నము, ప్రజల యొక్క ఆశీస్సులు పొందేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుందే తప్ప అది శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఏ హామీలు ఏ రకంగా అమలు చేయబోతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి రూపకల్పన ఏంటి, ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటారు, ఏ విషయం పట్ల కూడా స్పష్టత లేని కారణంగా కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు అయోమయంలో ఉన్నారు. కానీ వచ్చినటువంటి 6 నెలల లోపలనే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజలపై ఉన్నటువంటి విశ్వాసం ఏదైతుందో ఈరోజు పోగొట్టుకుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇన్ని ఓట్లు, ఇన్ని సీట్లు రావడం జరిగింది. మేము ఇంకా మరింత కష్టపడి పనిచేసినట్లయితే మరికొన్ని సీట్లు సాధించే వాళ్ళం. కానీ అనేక కారణాల కారణంగా మేము అనుకున్నటువంటి సీట్లు కొన్ని మేము అక్కడ విజయం సాధించలేకపోయాము. తప్పకుండా దీనిపైన మేము చర్చించుకొని రానున్న రోజుల్లో మరింతగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏ రకంగా పనిచేయాలో, ఏ రకంగా మా శక్తిని పెంచుకోవాలో మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వము మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిపోతున్న సందర్భంగా నేను దేశ ప్రజలకు కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టామో, అవి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, విధానపరమైన విషయాలు కావచ్చు, దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయాలు కావచ్చు, వాటిని మరింత పట్టుదలతో, మరింత అంకిత భావంతో భవిష్యత్తులో మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ, నేను ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి ఓటరు మహాశయులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.